ఖచ్చితంగా అదే జరిగింది. దీనికి తోడు మనుషుల మానసిక స్థితికి సంబంధించిన మరో ముఖ్యమైన అంశం ఉంది. అదేమిటంటే ఆరాధన దారి మళ్లడం. ఆరాధన దారి మళ్లడమంటే ఏంటి? ప్రవక్తలు, మహాత్ములు ఎప్పుడు ఏమన్నారు? మేము కేవలం మార్గదర్శకులం, ఆ ఏకైక సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కాని మనుషులకు తమను కష్టాల నుంచి గట్టెక్కించిన నాయకుల పట్ల, మార్గదర్శకుల పట్ల సహజంగానే అపారమైన గౌరవం, ప్రేమ ఉంటాయి కదా. అది సహజమే కదా. గౌరవించడం తప్పు కాదు కదా. గౌరవించడం తప్పు కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక గొప్ప గురువు చనిపోయిన తర్వాత మొదటి తరం వారు ఆయనను గుర్తుంచుకోవడానికి ఒక స్మారక చిహ్నమో, చిత్రమో ఏర్పాటు చేస్తారు. అది కేవలం ఒక జ్ఞాపకం. కానీ 3-4 తరాలు గడిచేసరికి ఆ జ్ఞాపకం కాస్త పవిత్రమైనదిగా మారుతుంది. ఆ తర్వాత వచ్చే తరం ఏకంగా విగ్రహానికే లేదా ఆ చిత్రానికే తమ కోరికలు చెప్పుకోవడం మొదలుపెడుతుంది.